sweet Indian masala. We smile, love symbol. Hi, hello, namaste. Welcome to Student Number 1. ఈ రోజు మనం ఉన్నాం రైస్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోలులో. హలో సీనియర్. అదేంటి జూలో జంతువుని చూసినట్టు అందరు నిన్ను చూసి ఇప్పుడు చూడు హలో జూనియర్స్ అది చూసా నెమల్ని చూసినట్టు ఎంత బాగా ఉత్సాహంగా ఉన్నారు మా వాళ్ళు. సర్లే కానీ పొద్దునే నిద్ర లేచి ఎవరి మొహం చూసావు? నేనా ఇంకెవరి ముఖం చూస్తాను? పొద్దునే లెగ్గాని ఇలా దండం పెట్టుకుని వెంటనే ఇలా తిరుగుతానమాట మా జూనియర్స్ కనబడతారు. అయితే ఈ రోజు గెలిచేది మా సీనియర్స్ అన్నమాట. అవునా? మరి మీ సీనియర్స్ ఏంటి నా దగ్గరికి వచ్చి అన్నా గెలుపు అంటే మీ జూనియర్స్దే, వాళ్ళ తర్వాతే ఎవరైనా? మా వాళ్ళ గురించి మా వాళ్ళు చెప్పుంటారు, నీకు రివర్స్ అనిపించుంటుంది. మరి నా దగ్గరికి వచ్చి మీ జూనియర్సే అని చెప్పారు తెలుసా? అరే నీకోసం ఒక రైమింగ్ క్రియేట్ చేశాను. రైమింగ్ అంటే అందరూ రాసుకుంటారా? అరే ప్రతి నెల అవుతావు ఫుల్, మా సీనియర్స్ సక్సెస్ఫుల్. నైట్ అయితే వేస్తావు ఇంకో ఫుల్. సో నువ్వు ఎంత పాజిటివ్ టాక్ క్రియేట్ చేసినా సరే మీ వాళ్ళు గెలవటం కష్టం. ఏది ఏమైనా సరే హిట్ అయ్యేది మా సినిమా మాత్రమే. సాలిడ్ అయినా స్టామినా అయినా మా సీనియర్స్ దే. ఓకే సో మీ వాళ్ళు వస్తారా? మమ్మల్ని రమ్మంటావా డాన్స్ తో ఊపేయడానికి? నీ సోదిలో లాగా ఆపితే మా జూనియర్స్ అయితే రావడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? డాన్స్ చేయాలి అంటే మా సీనియర్స్ రావాలి. సీనియర్స్ రెడీ? ఓకే సో అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. పుర్రి భలేకున్నదే నీ ఆపదాయ పెదవి నన్ను లాగుతున్నదే. अरे आग पाक करे पाक आट शुरू रे नुक दुख नक्का एकदम सीने से तारे సపోటా జ్యూసులా టమాటా సూపులా ఉత్తొస్తున్నదే మెహబూబా. బాబా నన్నిలా గోవా వెళ్ళలా కొనుగోలు కొంచెం కొంచెం కొరికి తినేగా. బొట్టల్లో మిఠాయి ఉన్నదే, చెక్కిలో చక్కెర ఉన్నదే, డబ్బుల్లో లస్సీ ఉన్నదే, కొత్తనట్టు వాటర్ ఉన్నదే. లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలకా ముక్కు చూడు, ముక్కల మీదెరుపు చూడు. మా వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఎంత ఎనర్జీ వచ్చిందో, నువ్వు కూడా అక్కడ కూర్చొని డాన్స్ చేస్తానే ఉన్నావు ఇలాగా. నీకు కళ్ళు కనిపించట్లేదు, ఎండ కొంచెం ఎక్కువై మేము ఇలా తిరిగా ఉంటాం. మీరు అలా తిరిగితే పట్టేస్తాయి, జాగ్రత్త. ఓకే పర్వాలేదు, మా దగ్గర రెంచ్లో ఉండే మేము లూజ్ చేసుకుంటాం. మీ వాళ్ళు డాన్స్ చూసిన తర్వాత మా వాళ్ళకి ఎలాగ డాన్స్ చేయకూడదు అనేది చాలా బాగా అర్థమైంది. ఇప్పుడైతే అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ రావడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? స్టార్ట్ మ్యూజిక్. పుర్రి భలేకున్నదే నీ ఆపదాయ పెదవి నన్ను లాగుతున్నదే. अरे आग पाक करे पाक आट शुरू रे नुक दुख नक्का एकदम सीने से तारे సపోటా జ్యూసులా టమాటా సూపులా ఉత్తొస్తున్నదే మెహబూబా. బాబా నన్నిలా గోవా వెళ్ళలా కొనుగోలు కొంచెం కొంచెం కొరికి తినేగా. బొట్టల్లో మిఠాయి ఉన్నదే, చెక్కిలో చక్కెర ఉన్నదే, డబ్బుల్లో లస్సీ ఉన్నదే,
కొత్తనట్టు వాటరున్నదే వాన వాన వెల్లువాయి కొండ కోన తుల్లిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయ్ వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కల మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు మీ వాళ్ళు డాన్స్ చేస్తే మా వాళ్ళు జోల పాట పాడినట్టు నిద్రపోయారు అందరూ. ఈ ప్రపంచానికే ఫస్ట్ సింగర్ ఎవరు? అమ్మ. అవునా కదా? ఎంత బాగా సో మనల్ని అంత అమ్మతో పోల్చారనమాట. అంత అందగత్తులు కూడా మన వాళ్ళే. అంత సీన్ లేదు, మీ వాళ్ళు డాన్స్ చేశారు. జోలపాట అన్నవా? జోలపాట ఎవరు పడతారు? అమ్మ. ఈ సృష్టిలో బాగా అందంగా ఉండేది ఎవరు? అమ్మ. ఫస్ట్ డాన్సర్ ఎవరు? అమ్మ. ఫస్ట్ సింగర్ ఎవరు? ఇక్కడ విన్నర్స్ ఎవరు? మన జూనియర్. ఓకే, సో ఇప్పుడు మీ జూనియర్స్ డాన్స్ చేశారు కదా, అంటే జోలపాట పాడారు కదా, సో అది ఎలా ఉందో మా సీనియర్స్ చెప్తారు. సీనియర్స్ ఎలా ఉంది జూనియర్స్ డాన్స్? సో మీ వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తారు. జూనియర్స్ డాన్స్. నాకు ఇప్పుడు ఈ అంబియన్స్ అంతా చూస్తుంటే లోపల నుంచి ఒకటి పొంగుకు వస్తుంది తెలుసా? ఏంటది? ఏ దివిలో విరిసిన పారిజాతము. ఎద్దవా ఎదవన్నారు ఎదవని ఇప్పటిదాకా నేను ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, నా కోసం ఇంత మంచి పాట పాడుతున్నా. వచ్చేదాకా నాకు తెలియదు ఇలాంటి యాంగిల్ నాలో ఒకటి ఉందని. మా జూనియర్స్ చూసాక ఆటోమేటిక్ గా వచ్చేసింది నాకు. పాట పాడింది ఇప్పుడు జూనియర్స్ కోసమా, నా కోసం కాదా? నీకు ఈ టైంలో ఇంకొక ముక్క చెప్పాలనిపిస్తుంది. మా జూనియర్స్ ఎవరో తెలుసా? దివి నుంచి భూమికి వచ్చినటువంటి అప్సరసలు. అదే కరెక్టే, ఆకాశంలో ఏముంటాయి, యమదూతలు కూడా ఉంటారు, ఆకాశం నుంచే వస్తారు వాళ్ళు కూడా. కళ్ళు పోయినట్టున్నాయి, ఒకసారి తుడుచుకొని చూడు. మా జూనియర్స్ ఎంత అందంగా ఉన్నారు, ఎస్పెషల్లీ ఆడు. సో ఇక్కడ మా సీనియర్స్ కి పోటీ ఎవ్వరూ లేరు, సో అంత అందంగా అంత ముద్దుగా ఉన్నారు చూడు అసలు. నువ్వు ఎప్పుడైనా కోహినూరు డైమండ్స్ చూసావా? ఏం తీసుకొచ్చాయండి ఏ మా జూనియర్స్ రూపంలో ఇక్కడే ఉన్నారు. ఇదిగో బాబోయ్, వీడి బిల్డప్ లకి అంతు పంతు లేకుండా పోతుంది. సీనియర్స్ ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగున్నావే. ఓకే, సో ఇప్పుడైతే మా సీనియర్స్ చాలా చాలా చక్కగా ర్యాంప్ వాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్. చూసావా, మా సీనియర్స్ అందానికి మీ జూనియర్స్ అందరూ ముగ్ధులైపోయారు, అందుకే క్లాప్స్ కొడుతున్నారు. అంటే మా రూమ్ లో లైట్ లేట్ గా వెలిగింది అంతే. ఇప్పుడు అసలైన ర్యాంప్ వాక్ చేయడానికి మా జూనియర్స్ వస్తున్నారు. జూనియర్స్ రెడీ? ఎంత చక్కగా ఉన్నామంటే ర్యాంప్ వాక్ చేయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్.
కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్ల నల్ల కాటు కట్టి ఒల ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి హోయ్ కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్ల నల్ల కాటు కట్టి ఒల ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి నా చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నువ్వు రమ్మన్నానా నేరా దంటానా ఆహా నా వంటికి నలుగే పెట్టి మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే అరే మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే ఎప్పుడైతే మెస్మరైజ్ అవుతామో మనకన్నా ఎక్కువ క్వాలిటీస్ ఎక్కడైతే కనబడతాయో అండ్ ఎవరైతే గొప్పగా చేస్తారో వాళ్ళకే చెందుతాయి ఈ చప్పట్లు. అది మా జూనియర్స్ కే. ఆ క్రాప్స్ అన్ని మా సీనియర్స్ కి, ఆ పిచ్చి మొత్తం మీ జూనియర్స్. ఆ రోడ్డు మీద చెత్త అంతా కూడా మీ సీనియర్స్ కి తీసుకోండి. సో చెత్త కోసం నువ్వే మాట్లాడాలి. డోర్ కట్టలు సగంలో కట్ చేసి ఆపుకుని వచ్చేసిన మోహన్ నువ్వు. అరే ఇంత మంచి కాస్ట్లీ డ్రెస్ ని అలా అంటావా? అది కాస్ట్లీ డ్రెస్ కాదమ్మా, కాస్మెటిక్స్ తుడిచే డ్రెస్. ఇప్పుడు మీ వాళ్ళ ర్యాంప్ వాక్ ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తారు. జూనియర్స్ సీనియర్స్ ర్యాంప్ వాక్ ఎలా ఉంది? వాళ్ళ మొహాలాగే అలాగే చెప్పారు. ఇప్పుడు మా సీనియర్స్ చెప్తారు వీళ్ళు జూనియర్స్ ర్యాంప్ వాక్ ఎలా ఉంది, ఎలా ఉంది? వీళ్ళు మాత్రం మా గొప్పగా ఏమని చెప్పారు, నీ మొఖంలో ఉందని చెప్పారు. ఇప్పుడైతే నువ్వు నేను కొట్టుకోవడం కాదు కానీ స్కోర్స్ ప్లీజ్. ఓకే సీనియర్స్, మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే సీనియర్స్, మా జూనియర్ కోహినూర్ డైమండ్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఓకే ఇక్కడ మా సీనియర్స్ చాలా ఎనర్జెటిక్ గా డాన్స్ చేశారు. మరి జూనియర్స్ మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే సో మా అందగాళ్ళు అండ్ అందగత్తులు చేసిన ర్యాంప్ వాక్ కి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఇందు నా జోలికి ఏమైనా రా భరిస్తా, కానీ మా జూనియర్స్ జోలికి వస్తే మాత్రం తెగిస్తా, నిన్ను చీరేస్తా. చీర కాకపోతే పంజాబీ డ్రెస్ కూడా వేసుకో, ఇంకేమైనా ఇప్పుడు గేమ్ ఏంటో తెలుసా? నువ్వు అన్ని ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. హలో ఈ గేమ్ గురించి మీరు మాట్లాడకూడదు, అసలు తీసిన సరైన వాళ్ళు మాట్లాడాలి. అదే మా సీనియర్. మా సరైన వాళ్ళు అంటే మగవాళ్ళు, ఓకేనా? మేసం ఉన్న ప్రతి ఒక్కడు మగవాడు కాదు. అసలైన సరైన వాళ్ళు ఎవరు తెలియాలంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాలి. ఓకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సరైనోడు ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే సరైనోళ్ళలో ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ ఒక్క అడుగు. ఈ గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ వచ్చాయి అండ్ మన పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ అన్ని వచ్చేసినాయి. ఈ గేమ్ ఎలా ఆడాలంటే సో ఇలా ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీమ్ లో నుంచి ఒక పర్సన్ కి మనం కళ్ళ గంతులు కట్టేసి ఈ రింగ్ లో నుంచోబెడతాం. నుంచిన తర్వాత మనం కళ్ళ గంతులు కట్టేసి ఉంటాం కదా, Okay. సో ఇంకొక పర్సన్ ఉంటాడు కదా ఆ టీమ్ లో. సో ఆ పర్సన్ మైక్ లో తనకి గైడ్ చేస్తూ ఉంటాడు. సో ఒకవేళ పొరపాటున బ్రిక్ మీద కాకుండా కాలు కింద పెడితే ఆపోజిట్ టీం వాళ్ళు ఈ ఫోమ్ బ్యాట్స్ పట్టుకొని హ్యాపీ ట్యాపీ ట్యాపీ అని వేస్తా ఓ ఉంటారు. యు మీన్ దట్ సాంగ్ బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా వంటికి యోగా మంచిదేగా అవుతుందా? Yes, అలా అన్నమాట. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ రింగ్ లో బెలూన్ కనిపిస్తుంది కదా, Yes. సో ఆ బెలూన్ దగ్గరికి వెళ్ళి అంటే ఆ రింగ్ లోకి వెళ్ళి ఇటువైపు తిరిగి కూర్చొని బంప్స్ తోటి ఆ బెలూన్ ని పగలు కొట్టేసి మళ్ళీ యాస్టీస్ గా అలాగే బ్రిక్స్ మీద నడుచుకుంటూ రావాలి. ఎవరైతే తక్కువ టైంలో బెలూన్ పగలు కొట్టి మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ కి రీచ్ అవుతారో వాళ్ళే విన్నర్. ఓకే ఇక్కడైతే మా జూనియర్స్ ఒక్క అడుగు గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. మారు 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 మారులే జోరు 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 జోరులే నిత్య నేల పైన పైన ఊపర్ స్థాయి కింద కింద మందే కొట్టి తప్ప ఎంత దారులే ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దిమ్మె తిరిగి కనిపించాయి స్టారులే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా
మా సీనియర్స్ ఇరక తీయడానికి రెడీగా ఉన్నారా మేడం? సీనియర్స్ రెడీ కదా? ఓకే, టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. అరే అదిరిందే పిల్లోడా నీలో దమ్ము చూసి చెదిరిందే నా దిల్లే చెదిరిందే నువ్వుగాని సెట్టే కొట్టి నువ్వుగాని పంచే కట్టి నడి చూస్తే దాబా అదిరిందే ఆ మస్కారా మస్త్ కట్ట మనసారా మస్కా కొట్టే నీలో నీ రిస్కే అదిరిందే ఓహో ముట్టుకుంటే నువ్వు మట్టే బంగారం కట్టుకుంటే ఈ పెట్టే సింగారం ఇది గుర్ర మందారం మరి కోడి పందేరం ఇది సూపర్ వ్యాపారం ఇక దుమ్ము దుమారం అరే అదిరిందే నువ్వు మీరు గెలిచారో మేము గెలిచామో చూద్దామా? ఓకే, స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి సరైన వాళ్ళు ఎవరంటే మా సీనియర్. అరే జూనియర్, సీనియర్స్ విక్టరీని ఎంజాయ్ చేయడం నేర్చుకో. చెప్పానా ఈ అడ్డా మాది, ఈ రాజ్యం మాది, ఈ రాజ్యంలో కింగ్స్ మేమే అని? అరే వంకయ్య, నువ్వు మాట్లాడకురా, నీకు మాటలు లేవు. నువ్వు వెళ్ళి ఆయనతో భజన చేసుకో వెళ్ళి. ఓకే, ఎంత మరి ఓకే సీనియర్స్, మీరు మాత్రం మంచిగా కిర్రాక్ ఆడారు. సూపర్, థ్యాంక్ యూ. ఇందు, ఈ భూమి మీద ఎన్నో కాస్ట్లీ వస్తువులతో పాటు ఎంతో పవర్ఫుల్ పర్సన్స్ కూడా ఉన్నారు. తెలుసా నీకు? కొంతమంది తెలుసు, కొన్ని తెలియవు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? మా జూనియర్సే. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తావేమో అనుకున్నా, కానీ ఇరిటేటింగ్ మ్యాటర్ చెప్తున్నా. సరే, అయితే ఇప్పుడు ఇంకోటి చెప్తా. నీకు సముద్రం లోతు ఎంతో తెలుసా? తెలీదు. ఎప్పుడైనా పోనీ దగ్గర దాకా వెళ్ళి టచ్ చేసావా? అరే నీళ్ళని టచ్ చేస్తారు, లోపలికి వెళ్ళి లోతుని టచ్ చేస్తే చచ్చిపోతారు. అది మా జూనియర్స్ ని కూడా ఎవరు టచ్ చేయలేరు, ఆలోచన కూడా తెచ్చుకోలేరు. షబ్బా! ఎలాంటి ప్రమాదాన్నైనా ఫేస్ చేయగలిగే డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీసే మా సీనియర్. అది చూద్దాం. మరి చూడాలంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాలి కదా? yes let's start. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, సో మరి టచ్ చేసి చూడు ఆడడానికి ఇక్కడ ప్రాపర్టీ రెడీగా ఉంది అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సీనియర్స్ ఆడుకోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఎవరంటే ఈ అమ్మాయి బాగా నవ్వట్లే, వద్దు. నువ్వు అటు ఇటుగా నవ్వుతున్నావు. దా. ఓకే పవని, నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, దానికన్నా ముందు ఏంటి అసలు ఏం తినట్లేదా నువ్వు డైలీ? తింటాను. కట్టి పొలలో ఎలా ఉన్నావు? కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. నువ్వు కట్టి పొలలో ఉన్నావు కాబట్టి నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, నీకు కరసం తెలుసా? తెలుసు. వంట ఉండడం తెలుసా? తెలుసు. తినడం తెలుసా? అరే ఈడెవడరా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు. ఇప్పుడు నీ కర్రసాం ఎంత తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడైతే ఈ గెటప్ కాదు, కానీ నువ్వు అలా వెళ్ళి ఇలా రావాలి. గెటప్ వేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ లో నుంచి నీకు కర్రసాం చేయాలి. ఓకే రెడీ. మరి ఇంకెందుకు లేట్, గెటప్ వేసుకోవడానికి వెళ్ళు. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ ఛానల్ వచ్చింది. అమ్మ లచ్చిందేవి, నువ్వు రైటా? ఓకే, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, లాస్ట్ టైం క్లాస్ లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసావు? బాయ్స్ బ్యాగ్ లో ఏముందో అని చెక్ చేస్తే వాటిలో అన్నిట్లో లంచ్ బాక్సెస్ ఉన్నాయి. అసలు అబ్బాయిల బ్యాగులు చెక్ చేయాలని ఎందుకు అనిపించింది? క్రేజీగా పద్ధతిగా బొట్టు పెట్టుకుని చక్కగా వచ్చింది అనుకున్నా, బట్ చేసే పనులన్నీ ఇలా ఉన్నాయన్నమాట. నేను ఇంకొకరిని పిలిచా, నాకు అసలు నచ్చలేదు. లాస్ట్ టైం క్లాస్ లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? నెక్స్ట్ రోజు మిడ్ ఎగ్జామ్స్ అయితే స్లిప్స్ బెంచ్ కింద అతికించాను. ఓకే, సో నాకు ఈ అమ్మాయి క్రేజీ ఆన్సర్ అయితే అలా ఉంది. సో ఇంకొకరిని అడుగుదాం. లాస్ట్ టైం క్లాస్ లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? నా గర్ల్ ఫ్రెండ్ సీట్ పక్కన కూర్చొని తను ఊహినట్టు ఊహించుకొని తనతో ఒక డ్రీమ్ వేసుకున్నా. ఇట్స్ లాఫింగ్ టైం. కరెక్టే, వీడికి లవర్ ఉండడం, మళ్ళీ ఆవిడతో డ్రీమ్ సాంగ్. అది నిజంగానే లాఫింగ్ టైం.
ఈ ఆన్సర్లు విన్న తర్వాత ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటి, ఆనందానికి ఆశ్చర్యానికి మధ్యలో వెలిగిపోతుంది కదా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ మీరైతే చాలా బాగా చెప్పారు. వచ్చేయండి. ఓకే, ఇప్పుడు మా జూనియర్ స్టాండ్ వచ్చింది. మిమ్మల్ని ఆడుకుంటాం. చూడు ఇప్పుడు ఎలా ఆడుకుంటాం. అమ్మ ఈఫిల్ టవర్ లో ఉన్నదా? ఓకే రాజ్మా, నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, నువ్వు ఎవరిని నమ్మించి మోసం చేసి చెప్పి ఇప్పుడు చెప్పు. నీకు వ్యాలంటైన్స్ డే రోజు మా లవర్ని బయటకు వెళ్దామని చెప్పి వెళ్ళలేదు. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని. వాడిని పెళ్లి చేసేసుకుంటే మళ్ళీ కష్టం కదా, నెక్స్ట్ పెళ్లి చూపులోడు వెయిటింగ్ అని. ఈ నోట్ల మన్ను పోయ్యా. నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. ఓకే, నేను ఇంకొకరిని పిలుస్తా. నువ్వు ఎవరిని నమ్మించి మోసం చేసావు చెప్పు. నా బర్త్డే నా ఫ్రెండ్స్ కి సిట్టింగ్ వేపిస్తానని మోసం చేశాను. ఎదవా ఎదవనరు ఎదవని. మహాశివరాత్రి రోజున ఉపవాసానికి మా ఇంటికి లంచ్కి రండి అన్నాడంట. ఇలా ఉంది ఈ పరిస్థితి. నాకు ఈ ఆన్సర్ నచ్చలేదు. ఇప్పుడు మేసం గడ్డం వచ్చింది కాబట్టి ఈసారి జడను పిలుద్దాం. అమ్మా జడాదా. ప్రియాంక, నువ్వు ఎవరిని నమ్మించి మోసం చేసావు? ఏంటి అర్థం కాలేదా? ఓకే, ప్రియాంక నువ్వు ఎవరిని నమ్మించి మోసం చేసావు? రాదా? ఓకే, ప్రియాంక నువ్వు ఎవరిని నమ్మించి మోసం చేసావు? నా ఫ్రెండ్ తన బిఎఫ్ తో బయటికి వెళ్తున్నానని నాకు చెప్పింది. అది ఎవరికి చెప్పొద్దని నాకు చెప్పింది. నా రాజ్యం ఇలా పాడైపోయింది. నేను చచ్చిపోతా. మొన్న నా ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళింది. అది ఎవరికి చెప్పొద్దని నాకు చెప్పింది, కానీ అది తన ఇంట్లో చెప్పాను. వాళ్ళు దానికి ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తున్నారు. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. కాదు, ఈ అమ్మాయి ఎలా చెప్పింది తెలుసా? ఒక్కసారి చెప్తాను. పాపం వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కదా, నేను బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తాను ఎవరికి చెప్పొద్దని. తను కూడా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళింది, ఎవరికి చెప్పొద్దని చెప్పింది, మీరు కూడా ఎవరికి చెప్పొద్దని ఈ అమ్మాయి చెప్పొచ్చింది అనమాట. ఈ చెప్పి ఏంటంటే వాళ్ళ అమ్మ వచ్చి అమ్మాయికి చెప్పింది, నువ్వు ఇలా బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళావంట కదా, నాకు చెప్పొద్దని చెప్పి నీ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పింది, నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ఈవిడ వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పింది అనమాట. మొత్తానికి పెళ్లి చూపులు పెట్టి చేశారనమాట. ఎందుకు కర్రసాము గెటప్ వేసుకొని రమ్మని చెప్పాను. అమ్మాయి ఏది ఇంకా రాదా? అమ్మాయి కుంఫు ఫైట్ చేయడానికి రెడీగా ఉంది, పిలిచానా? కుంఫు ఫైట్ కాదు పాప, నేను చెప్పింది కర్రసాము. కర్రసాము తోటి నీకు ఇప్పుడు కుంఫు ఫైట్ కూడా చూపిస్తుంది అమ్మాయి. పిలిచానా? పెళ్ళు మరి ఇంకెందుకు. ఓకే, సో ఇక్కడ మన సీనియర్స్ అందరూ ఒకసారి ఓ వేసుకోండి. ఓకే, వెల్కమ్ మిస్ కరాచీ రాణి. మరి రెడీయా నువ్వు? రెడీ. పొజిషన్ ప్లీజ్. Wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just want. నిజం చూసావా మా సీనియర్ అమ్మాయి ఎంత బాగా చేసిందో? ఒకసారి ఓ వేసుకోండి. ఓకే సీనియర్, నువ్వు మాత్రం నిన్న అసలు ఎవరు ఆపలేరు. సో నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపో. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్ స్టార్ బాబు బ్లాకీ రైట్.
ఓకే, ఏడుకొండలు మామూలుగా నువ్వు ఇంట్లో పనులు చేస్తుంటావా? చేస్తుంటా. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అలాంటివి కాదు, అలాంటివి కదా? ఎలాంటివి చేస్తుంటావు? చిన్నగా బట్టలు తీస్తుంటా. నేను నీకు ఒక మంచి డేర్ ఇస్తా. రెడీ. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ హాస్టల్కి వెళ్ళి చక్కగా నువ్వు కంఫర్ట్ అయిన మంచి లుంగి కట్టుకొని సో బాగా బట్టలన్నీ ఉతికి ఆరేసి ఇక్కడికి అదే గెటప్ లో వచ్చేయాలి. ఓకేరా? ఓకే. వెళ్ళు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరు కొచ్చింది, పరువును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, నిధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, ఫోసుకు బూజే దులిపిందే, ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే. ఓకే, మా జూనియర్ స్టార్ వచ్చింది ఇప్పుడు. నానా అద్దాలు కమాన్. ఓకే అనిల్, నీకు ట్రూత్ వచ్చింది. సో నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, ఎప్పుడైనా నువ్వు అలిగావా? అలిగా. ఎందుకు? చాలా రోజుల నుంచి నా గర్ల్ ఫ్రెండ్ని కిస్ అడిగితే ఇయ్యలేదు, అందుకు అలిగా, కానీ పని జరగలేదు. అమ్మా కరాటే కళ్యాణి కమాన్. ఓకే కరాటే కళ్యాణి, నువ్వు ఎప్పుడైనా అలిగావా? అడిగాను. ఎందుకు? నాకు బీర్ తాగాలని ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ ని బీర్ కొనిపించమని అడిగాను, కానీ అతను కొనిపించలేదు. మందు మహాతల్లో చివరికి కొనిపించాడు. అది తాగి కిక్కెక్కువై నేను అతన్నే కొట్టేశాను. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా. సో బ్యాచ్ అంతా ఇలాగ ఉన్నారు తేడాగా. ఇంకొకరిని పిలుద్దాం. సో నువ్వు ఎప్పుడైనా అలిగావా? అలిగాను. ఎందుకు? నాకు పెళ్లి చేయమని చెప్పాను, కానీ వినలేదు. అప్పుడు అన్నం తినకుండా అలిగాను. అప్పుడు చెప్పారు నాకు పెళ్లి చేస్తామని. ఏంటో మహానుభావులు చెప్పే మాటలు అక్కడ కూడా అర్థం కావు. ఓకే, మొత్తానికి వీళ్ళిద్దరు ఆన్సర్స్ ఏమో కానీ ఆ అమ్మాయి ఆన్సర్ తో మాత్రం వీడి మైండ్ పూర్తిగా దొబ్బింది. థ్యాంక్ యూ సీనియర్స్. ఓకే, సో సీనియర్స్ టర్న్ వచ్చింది కాబట్టి పాప ఎందుకంత అయోమయంగా అమాయకంగా చూస్తున్నా, ఇట్రా. ఓకే, సో ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటి అంటే, సో ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, సో ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఇక్కడ గ్రౌండ్ రోడ్డు ఉంది కదా, సో బయటికి వెళ్ళగానే నీకు జనాలు కనిపిస్తారు. సో అంటే స్టూడెంట్స్ కనిపిస్తారు కదా, సో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేరింగ్ గా ప్రపోజ్ చేసి రావాలి. ఓకే. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే నాకు సంబంధం లేదు. సో అంత డేరింగ్ ఉందా? ఉంది. వెళ్తావా? వెళ్తాను. ఇంకెందుకు కలిసి బయలుదేరు. నా మనసినా మనసే కోరుకుందే, నీ మనసుకే ఆ వరసే చెప్పమందే, ఏమో ఎలా చెప్పేయడం ఆ తీపి మాటే నీతో, ఏమో ఎలా దాటేయడం ఈ తగువే తగదిమితో. ఏదో తెలియనిదే నాళ్ళు చూడనిదే, తేడే తెలిసినదే మునుపెన్నడు లేనిది మొదలవుతుంది, ఏదో జరిగినదే బరువేదో పెరిగినదే, మౌనం విరిగినదే పెదవే విప్పే వేళ ఇదే. కన్నే రెప్పే వేస్తే నీ కళలోకే నడిచారే, నిన్నే చూస్తూ
నితిన్, సో అమ్మాయి బయటికి వెళ్ళి ప్రపోజ్ చేస్తానింది. ఆ పిల్ల ఉందా లేకపోతే ఎవరైనా కనెక్ట్ చేసుకొని వెళ్ళిపోయిందా? కనెక్షన్ కాదు, అమ్మాయి చెప్తాను అన్నం పాపం మొత్తం అందరూ క్యూ కట్టారు. అది కూర్చోడు, ఆ లైన్ అంతా అది గొద్దు ఆ గాల్లో కనబడతా లైన్ అంతా వాళ్ళే. ఓకే, కనిపించింది. పిలుచు ఇంకా అమ్మాయిని, చాలే అక్కడే ఉండకుండా రమ్మను. ఓకే, లెట్స్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మన ప్రపోజ్ లేడీ. అమ్మా ఏదో ప్రపోజ్ చెయ్యని చెప్పాను, సో అంత డేరింగ్ ఉందో లేదో చూద్దాం అంటే నువ్వేంటి ఏకంగా అసలు అందరికి చెప్పేస్తున్నా. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారండి? ఎవరు లేరు, అందుకే ఇప్పుడన్నా ఎవరైనా ఉంటారేమో అని ప్రపోజ్ చేశాను. 4-5 మెంబర్స్ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశారు, నేనే ఉంచా అలా. ఓకే, సో ఈ అమ్మాయి డేర్ చేసింది కానీ నాకు అది సోసోగా అనిపించింది అనమాట. సో ఇందు బావ వాడికి పాపం కష్టపడి ఏదో డేర్ ఇచ్చావు, నీకు వచ్చిరాని డేర్ అంత. మీ వాళ్ళందరూ కూడా బట్టలు ఉతికించేసుకున్న పాపం పట్ట పగలు అమాయకు బిడ్డ మగజాతి ఆడిముత్తి ఆడు ఏమైపోతాడు ఒకసారి చూసి తీసుకొని వస్తాను ఉండి ఇలాగే. అరే బట్టలన్నీ బాగా ఉతికావా? ఉతికా. ఏంది ఒక షర్ట్ చినిగిపోయింది అంటనే? గట్టిగా ఉతికా. రే ఎవరిదిరా షర్ట్? నాదే ఎర్రి పప్ప. నీదేనా? నాదే. కొనిచ్చిందేనా? నువ్వు కొనిచ్చింది. నేను ఎంత ప్రేమగా వాడి కొనిస్తే నువ్వు చింపుతావురా? స్టీల్ సామాన్ల దగ్గర ఎత్తుకొచ్చింది రా, ఇది కొనుక్కొచ్చింది అని చెప్తుంది. నువ్వైతే చాలా బాగా ఉతుకొద్దా. సో ఈ రోజు టచ్ చేస్తుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ సీనియర్స్. థ్యాంక్ యూ జూనియర్స్. హే జూనియర్ పాప్స్, మీ అందరూ ఇదున్న అదే మీ అన్న నమ్ముకున్నారనుకో ఓడిపోతారు. సో అందరు ఎవరు నమ్ముకోవద్దు, ఓకే? ఇందు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, డోర్ కట్టి చిరిగిపోద్ది. సో ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మా జూనియర్ గర్ల్స్ వస్తారు, గెలుస్తారు. అంటే ఇందాక ఓడిపోయి కూర్చున్నారు, ఈసారి ఓడిపోయి పారిపోతారు. అంటే అప్పుడు గాలి ఇటు నుంచి వెళ్ళిందిలే. ఓకే సీనియర్ గర్ల్స్, మనం గెలవడానికి రెడీయా? జూనియర్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీ? ఓకే లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ఓకే రై మంచి గేమ్ ఆడాలి అంటే ప్రాపర్టీస్ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. అది కూడా తెలీదా? ఓకే, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. yes ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ బాల్స్ ఉన్నాయి అండ్ ఆరెంజ్ కలర్ బాల్స్ ఉన్నాయి అండ్ నాప్కిన్స్ ఉన్నాయి అండ్ సీనియర్స్ నుంచి ఇద్దరు, జూనియర్స్ నుంచి ఇద్దరు ఉన్నారు అండ్ అలాగే అక్కడ ఒక వాటర్ టబ్ ఉంది, అలాగే గ్లాసెస్ ఉన్నాయి అండ్ ఎంటీ టబ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీం వాళ్ళు ఆ నాప్కిన్స్ 2 ఉన్నాయి కదా, సో ఆ 2 నాప్కిన్స్ కూడా తీసుకొని పట్టుకుంటారు అనమాట. ఓకే, పట్టుకొని ఒక నాప్కిన్ ని కింద ఇట్లా వేసుకుంటారు. ఓకే, సో ఇంకొక నాప్కిన్ ని దూరంగా కొంచెం మళ్ళీ వేసుకుంటారు అనమాట. ఓకే, వేసుకున్న తర్వాత ఫస్ట్ ఏ నాప్కిన్ అయితే వేసుకున్నారో దాని మీద నుంచుంటారు. ఓకే, గేమ్ అర్థం కావట్లేదు కదా? నాకు అటు ఇటుగా ఉంది. ఏమో భోజనాలు పెట్టిన టేబుల్ పెట్టు, గ్లాసులు పెట్టు, స్నానం చేయడానికి ఒక టబ్బు పెట్టు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. క్లారిటీగా చెప్పాలి అంతే కదా? అంతే. ఆ నాప్కిన్స్ పట్టుకో. Oh baby, you are so beautiful, full. You okay until let's just chill. You కళ్ళలోనే ఉంది మంట కళ్ళే. నువ్వు you want pull na will. రాబే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్, మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. Oh baby, you are so beautiful. అలా ఊదాలన్నమాట. ఒకవేళ అవి కనుక ఊదే ప్రాసెస్ లో కింద పడిపోతే అది కౌంట్ లోకి రాదు. సో మళ్ళీ బాల్స్ తెచ్చుకోవాలి. ఇలా ఈ గేమ్ కి ఒక్కొక్క టీమ్ కి కూడా 2 minutes టైం ఉంటుంది. మరి ఈ 2 minutes లో ఎవరైతే ఎక్కువ బాల్స్ తీసుకొచ్చి ఇందులో వేసేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, మాక్ నేను చేశాను కాబట్టి ఫస్ట్ మా జూనియర్స్ ఆడతారు. ఓకేనా? జూనియర్స్ ఆడతారా? జూనియర్స్ ఆడతారు, ఎందుకంటే మా వాళ్ళు గట్స్ ఉన్న గర్ల్స్. ఓకే ఓకే మీరు వచ్చేయండి. ఓకే, ఇక్కడ మా జూనియర్స్ అయితే రై అంటూ గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో.
సో మీ వాళ్ళు ఇందాక గూడ్స్ ట్రైన్ లాగా వెళ్ళారు, ఇప్పుడు మా వాళ్ళు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళి అలా వేసి ఇలా వస్తారనమాట. ప్యాసింజర్ ట్రైన్. ఓకే ఓకే 3, 2, 1 గో. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే చూడు కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే చూడు. ఉలుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా ఉలుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా చక్కని చొక్క దక్క చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కుంటేవాడా మేడలోని కుర్రాదాన్ని పిల్లగా ముక్కులోకి దింపినావు మేడలోని కుర్రాదాన్ని పిల్లగా ముక్కులోకి దింపినావు నిన్ను కోరి ఒన్నెలాడి లైలా కోట దాటి పేట జరే. కురస అడవిలో నా పిల్లగా కురిసెనే గాంధారి వానా కురస అడవిలో నా పిల్లగా కురిసెనే గాంధారి వానా ఎక్కరాని కొండాలిక్కి మామ ప్రేమలో నా చిక్కినవు ఎక్కరాని కొండాలిక్కి మామ ప్రేమలో నా చిక్కినవు పూల చెత్రి 3, 2, 1 టైమ్ అవుట్. అంటూ గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ సక్సెస్ఫుల్ గేమ్ లో ఎవరు దూసుకెళ్లారో చూద్దామా? ఎందుకు మనం మాట్లాడుకుందాం, ఎందుకు? ఓకే స్కోర్స్ ప్లీజ్. ఇప్పుడు గీతతో కాదు రౌండ్ విన్నర్స్ ఎవరంటే మా సీనియర్. సో జూనియర్స్ మీరైతే చాలా బాగా ఆడి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, ఏం పర్వాలేదు. ఫైనల్ స్కోర్ ఉంది కదా అక్కడ చూసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. ఈ రోజు హవా మొత్తం మనదే, ఈ అడ్డ మొత్తం మనదే, మనకి ఎదురొచ్చేవాడు ఎవడూ లేడు. సూపర్. ఏం పర్వాలేదు, అప్పుడే డిసైడ్ చేయకు. ఫైనల్ స్కోర్ తెలియాలి, గెస్ట్ ఇన్వైట్ చేయాలి, అప్పుడు టైటిల్ మా జూనియర్స్ దానికి తెలియాలి నీకు. ఓకే ఇప్పుడు నీకు ఫైనల్ స్కోర్ కావాలి అంతే కదా? మరి తెలియాలంటే మనం గెస్ట్ ఇన్వైట్ చేయాలి కదా. ఓకే మరి గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్స్? ఓకే గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్స్? ఓకే విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేద్దాం. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ వైస్ చైర్మన్ ఆఫ్ రైస్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సిద్ధ వెంకటేశ్వరరావు గారు. ప్లీజ్ వెల్కమ్. ఓకే ఓపెనింగ్ లోనే అందరికి ఫుల్ జోష్ వచ్చేలాగా డాన్స్ చేసి దుమ్ము రేపేసింది మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. అని ఎంత చక్కగా ఉన్నామంటే ర్యాంప్ వాక్ చేసి గెలుచుకున్నారు మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే సో ఈ కాలేజ్ లో సరైన వాళ్ళు ఎవరంటే మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అని అలాగే టచ్ చేసి చూడు రౌండ్ లో ఫుల్ టు ఎంటర్టైన్ చేసింది మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత బిజీ కథలో విన్నర్స్ మా సీనియర్స్. ఈ రోజు సక్సెస్ ఎవరిది అంటే మా సీనియర్స్ ది, ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా సీనియర్. కాకపోతే ఇక్కడ ఫుల్ టు ఎంటర్టైన్ చేసింది ఎవరు? మా జూనియర్స్. ఓకే సీనియర్స్ ఈ రోజు మొత్తం ఆట మనదే, వేట మనదే, గెలిచింది కూడా మనమే. సూపర్. ఒకసారి గట్టిగా వేసుకోండి. నీకు నాకు ఒక రౌండ్ మాత్రమే వేరియేషన్, ఒక రౌండ్ లో మాత్రమే. ఒక రౌండ్ ఓడిపోయావా లేదా? ఒక రౌండే, అది కూడా ఏదో పోన్లే పాపం కదా అని వదిలేసి, ఎందుకంటే గాలి గట్టిగా వీసింది ఇటువైపు.
అమ్మాయిలతో కూడా పోటీ పడలేక ఓడిపోయింది ఎవరు? జూనియర్స్. గెలిచింది ఎవరు? మా సీనియర్. వీళ్ళైతే టైటిల్ గెలుచుకున్నారు, మనం అయితే యాజ్ యూజువల్ గా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాం. ఓకే ఆడియన్స్, మీకు మాత్రం ఈ రోజు మా స్టూడెంట్ నెంబర్ 1 తరపు నుంచి వచ్చిన ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది అనిపించింది కదా. సో రేపు కూడా ఇంతే ఎనర్జీ తోటి, ఇంతే కలర్ఫుల్ స్టూడెంట్స్ తోటి మళ్ళీ వచ్చేసాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇట్. ప్లస్ దిస్ ఇస్ నితిన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.